హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము ముందుకు ఒక కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాను. యాక్చువల్గా మనం లాస్ట్ వ్లాగ్లో అయితే మనం రైనాక్స్ జాకెట్ అనేది పర్చేజ్ చేయడానికి మనం హైదరాబాద్లో ఉన్న రైనాక్స్ స్టోర్ అయితే విజిట్ చేసాం. స్టోర్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేసాము. ఆ వీడియో అయితే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ కూడా ఇస్తున్నాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. ఇప్పుడు మనం వెళ్ళిన పర్పస్ ఏంటంటే మనం ఫస్ట్ రైనాక్స్ జాకెట్ అయితే ఒకటి పర్చేజ్ చేయడానికి అయితే వెళ్ళాం కదా. ఆ రైనాక్స్ జాకెట్ అయితే ఈరోజు మీకైతే అన్బాక్స్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా లాస్ట్ టైం ఏ రైనాక్స్ జాకెట్ కొన్నా అనేది మాత్రం నేను చెప్పలేదు వీడియోలో. అది ఏ రైనాక్స్ జాకెట్ కొన్నాము, మనం దాని ప్రైస్ ఎంత, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ మీకైతే వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే వెయిట్. యాక్చువల్గా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మనం కొన్న రైనాక్స్ జాకెట్. ఇది దీంట్లో అయితే మనకి ఇచ్చారు. దీన్ని అయితే మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. అన్బాక్స్ అంటే లేదు, మామూలుగా ఇట్లా దీంట్లో ఇచ్చేస్తుంది. సపరేట్ ప్యాకింగ్ అయితే ఏమి ఉండదు. ఇదేనమాట మనం కొన్న రైనాక్స్ జాకెట్. చూసారు కదా, ఇదే మనం కొన్న లేటెస్ట్ రైనాక్స్ జాకెట్. ఇది దీని పేరు వచ్చి స్టెల్త్ ఈవో 3 అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రైనాక్స్ జాకెట్ ఇది ఉన్న వాటిల్లో. ఎందుకు అంత స్పెషల్ అంటే ఇది దాదాపు దీని క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ ఇస్తారు. వాడిన ఫ్యాబ్రిక్ వచ్చి ఇదిగో ఇక్కడ ఇచ్చారు కదా, కోర్ డ్యూరా అనే ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు దీనికి. ఇది టూరింగ్ జాకెట్ అనమాట. మనకి లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుద్ది ఈ రైడింగ్ జాకెట్ అయితే. దీనికి మనకి రైడింగ్ జాకెట్లో చూసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చి ఎయిర్ వెంట్స్ చాలా ఇచ్చాడు దీంట్లో. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, రైడింగ్ జాకెట్లో ఎయిర్ వెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. మెష్ వాటిలో అయితే ఎక్కువ ఉంటాయి, కానీ దీంట్లో అయితే చాలా ఎక్కువ ఇచ్చాడు. ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంది మన రైడింగ్ జాకెట్. మామూలుగా రైడింగ్ జాకెట్ లో ఫస్ట్ ఏమేమి ఇస్తారంటే మనకి ఎల్బో గార్డ్ ఒకటి, షోల్డర్ గార్డ్ ఒకటి. దీనికైతే మనకి దాంతోపాటు ఫ్రంట్ ఇక్కడ ఉంది కదా, ఫ్రంట్ ఇక్కడ కూడా ఇచ్చాడు, బ్యాక్ సైడ్ కూడా ఇచ్చాడు అనమాట. ఇదంతా నాక్స్ ప్రొటెక్షన్ తోటి అయితే వస్తున్నాయి. ఇది మొత్తం మనకి దీంట్లో వచ్చి నాక్స్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, లోపల మెష్ ఇచ్చి ఇది రిమూవబుల్ అనమాట. దీంట్లో నుంచి రిమూవ్ చేసి వాష్ చేసుకునేటప్పుడు రిమూవ్ చేసి అయితే మళ్ళీ వాడుకోవచ్చు దీన్ని. దీంతో పాటు మనకి ఎయిర్ వెంట్స్ వచ్చి 8 ఇంటేక్ వచ్చినాయి, 2 అంటే బయటికి వచ్చిన లోపలికి వచ్చిన గాలి బయటికి పోవడానికి, అవుట్ టేక్ కూడా 2 వెంట్స్ అయితే ఇచ్చారు. 8 వెంట్స్ వచ్చి మనకి ఇక్కడ ఒకటి వస్తుంది, చూసారు కదా, ఇక్కడ ఒకటి, తర్వాత సేమ్ ఇక్కడ సైడ్ ఇక్కడ ఒకటి వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకి ఈ సైడ్ కూడా ప్యానల్లో ఇక్కడ ఒకటి ఇస్తాడు అనమాట. ఇవే కాకుండా మనకి ఎయిర్ కి ఇంటేక్ కి ఇక్కడ కూడా ఇచ్చాడు అనమాట. మెష్ కి ఇక్కడ మెష్ ఇచ్చి మనకి ఎయిర్ అనేది ఫ్లో నీట్గా ఉండడానికి, అంటే లోపల ఉక్కబోయకుండా ఉండడానికి అయితే, గాలి రావడానికి అయితే చాలా ఇచ్చాడు. ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇక్కడ రైనాక్స్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఇచ్చాడు. మనం నైట్ టైం కానీ డే టైం కానీ ఎప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు లైట్ పడితే రిఫ్లెక్ట్ వస్తాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఇక్కడ ఇచ్చాడు. దాంతోపాటు బ్యాక్ సైడ్ కూడా మనకి రిఫ్లెక్టర్లు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు అనమాట. ఈ రైనాక్స్ బ్రాండింగ్ అయితే ఇక్కడ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ వచ్చి ఇది టూరింగ్ జాకెట్ కాబట్టి మెయిన్ గా దీనికి పాకెట్స్ అనేది ఎక్కువ అయితే ప్రొవైడ్ చేశాడు అనమాట. ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడ పాకెట్ వచ్చింది, పెద్దది ఒకటి ఇచ్చాడు. దాంతో పాటు ఫ్రంట్ సైడ్ వచ్చి ఇక్కడ ఒకటి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ రెండు కూడా 2 పెద్ద పాకెట్లు అయితే ఇచ్చాడు అనమాట. ఇది మనకి చాలా యూజ్ఫుల్ గా ఉంటాయి. ఎందుకంటే సపోజ్ మనం ఒక మొబైల్ పెట్టుకోవాలన్నా, లేకుంటే ఇంకా మంది గోప్రో కానీ ఏదైనా చిన్న ఒక బ్యాటరీ కానీ మన సెల్ ఫోన్ పెట్టుకోవడానికి దేనికైనా ఉపయోగపడతాయి అనమాట. ఇవి మనీ క్యారీ చేయడానికి కానీ, పర్సుకి కానీ, దేనికైనా ఇవి అయితే ఉపయోగపడతాయి. దీంతో పాటు మనకి ఏంటంటే ఇక్కడ ఇచ్చిన మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. దీనికి వాడిన అంటే ఇది ఉంటది కదా మొత్తం ఫ్యాబ్రిక్, అదే కోర్ డ్యూరా అనే ఫ్యాబ్రిక్ అయితే అడ్వాన్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే అదైతే యూజ్ చేశాడు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ అనమాట. అనే బ్యాడ్జింగ్ కూడా ఇక్కడ ఇచ్చాడు, దాని రిఫ్లెక్టర్ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ కూడా మనకి దాని బ్రాండ్ అయితే ఇచ్చాడు అనమాట. మొత్తం బ్రాండింగ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ప్లస్ దీంతో పాటు ఏంటంటే మనకి రైనీ సీజన్ లో అయితే ఇది వచ్చి మల్టీపర్పసే, కానీ ఇది దీని ప్రైస్ ఓకే మెయిన్ గా అయితే దీని ప్రైస్ అయితే 12,750 రూపీస్ అయితే మనకు పడుతుంది. అది దీనికి వచ్చి రెయిన్ లైనర్ ఫ్రీగా ఇస్తున్నాడు అనమాట. దీంట్లో ఫస్ట్ ఇంతకుముందు అయితే దీనికి రెయిన్ లైనర్, వింటర్ సర్జ్ జాకెట్ 2 ఇన్బిల్ట్ ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే దాన్ని సపరేట్ చేసేసారు. అదే కాకుండా దాంతో ఇప్పుడు ప్రజెంట్ మనకైతే ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. ఏంటంటే దీంతో పాటు మనకి రెయిన్ లైనర్ అయితే ఒకటి ఫ్రీ అయితే ఇస్తున్నారు. అది కూడా మీకు చూపిస్తాను.
రెయిన్ లైనర్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇన్ కేసు మనం ఎప్పుడైనా బయటికి పోయినప్పుడు రెయిన్ లైనర్ లేదు, గబక్కన వర్షం పడింది అనుకోండి, అప్పుడు మనకి ఫోన్ పెట్టుకోవడానికి మనకి వాటర్ ప్రూఫ్ పాకెట్ అయితే ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేశారు అనమాట. ఇదిగోండి, ఇక్కడైతే వాటర్ ప్రూఫ్ పాకెట్ అయితే మనకు ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే మనం ఏ ఫోన్ కానీ వ్యాలెట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే నెక్ ఇది సపోర్ట్ అయితే వస్తుంది మనకి, గాలికి కొట్టుకోకుండా ఇక్కడైతే మనకి ఇచ్చారనమాట. ఇది బటన్ అయితే పెట్టుకోవచ్చు. ఎయిర్ వెంట్స్ మాత్రం మస్తు ఇచ్చారు ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ ఒకటి వెంట్ వచ్చింది, తర్వాత దీనికి బటన్ ఒకటి ఇచ్చేసారు అనమాట. ఇక్కడ ఒకటి వచ్చింది, ఈ సైడ్ ఒకటి వస్తుంది అనమాట. తర్వాత మనకి వేస్ట్ అడ్జస్ట్మెంట్కి అంటే గాలికి కొట్టుకోకుండా ఉండడానికి వేస్ట్ అడ్జస్ట్మెంట్కి అయితే ఇక్కడ వెల్క్రో తోటి అయితే చాలా వరకు ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఒకటి ఇచ్చాడు. తర్వాత ఈ హ్యాండ్ కాడ అండర్ ఆర్మ్ కాడ కూడా మనకి టైట్నెస్ కోసం ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఎల్బో దగ్గర కూడా ఒకటి, ప్లస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ మనకి హ్యాండ్స్ కాడ ఇక్కడ వస్తుంది కదా, మనం ఫుల్ గ్లౌ చేసుకున్నప్పుడు అయితే దానికి సెట్ అవడానికి దానికి కూడా ఇక్కడైతే వెల్క్రో అయితే ఒకటి ఇచ్చాడు అనమాట. ఇక్కడంతా మనం రైనాక్స్ బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. ఇక్కడ దగ్గర తర్వాత సైడ్ మనకి షోల్డర్ కార్డ్ కూడా చాలా దగ్గరలో అయితే ఇచ్చారు. దీనికైతే కంప్లీట్ గా నాక్స్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అది కూడా ఎల్బో ఒకటి, షోల్డర్ ఒకటి, ఫ్రంట్ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, చెస్ట్ ప్యాడ్స్ కూడా ఇచ్చాడు అనమాట. మొత్తం నాక్స్ ప్రొటెక్షన్. దాంతో పాటు బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. నాక్సే వచ్చింది మొత్తం. ఇది సర్టిఫైడ్ నాక్స్ అనమాట. రైనాక్స్ లో ఉన్న ది బెస్ట్ క్వాలిటీలో ఉన్న బెస్ట్ రైడింగ్ జాకెట్ అనమాట. ఇది మనకు వచ్చి 12,750 రూపీస్ అయితే పడింది. దానికి మనకి ఇంకోటి కూడా ఇంకోటి చూపించడం మర్చిపోయాను. ఇది మనకి రైనాక్స్ లైనర్ కూడా ఒకటి ఫ్రీ ఇచ్చారని చెప్పాను కదా, అదైతే ఇదనమాట. ఇది వెనక రైనాక్స్ బ్రాండింగ్, దానికి రిఫ్లెక్టర్ కూడా ఇచ్చాడు. దానికి ఇది రైనాక్స్ రెయిన్ గేర్ అయితే ఒకటి ఇచ్చారు. దాంతోపాటు మనకి ఏంటంటే మనకి లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి బ్యాక్ పెయిన్ రాకుండా దీనికి ఈ లుంబర్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. దీనివల్ల ఏంటంటే మనకు లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు ఏంటంటే బ్యాక్ పెయిన్ రాకుండా కొంతవరకు సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఇదంటే మొత్తం మనకైతే ఇచ్చింది. నేనైతే మీకు ఒకసారి దీనికి క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే చూసారు కదా, ఇక్కడ వేస్ట్ అడ్జస్ట్మెంట్కి వెల్క్రో తోటి అయితే ఇచ్చారు. ఇక్కడ ఒకటి, తర్వాత హ్యాండ్ కాడ ఒకటి, తర్వాత షోల్డర్ కాడ ఒకటి ఇచ్చారు, అంటే అండర్ ఆర్మ్స్ కాడ ఒకటి ఇచ్చారు. తర్వాత ఎయిర్ వెంట్స్ వచ్చి 8 ఇంటేక్ 2 అవుట్ టేక్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. మనకి బ్యాగ్స్ అయితే అంటే మనకి ఏమన్నా వస్తువులు పెట్టుకోవడానికి అయితే 2 బ్యాగ్స్ అయితే ఫ్రంట్ ఇచ్చాడు, పాకెట్స్ వెనక పాకెట్ అయితే ఇచ్చారు అనమాట. ఇదే మన రైడింగ్ జాకెట్ చూసారు కదా. ఇది యాక్చువల్గా అయితే వెయిట్ అయితే నియర్లీ 3 kgs దాకా అయితే ఉంది. దీనికి ఇక్కడ మొత్తం చెస్ట్ ఆర్మర్ అయితే మొత్తం నాక్స్ అయితే వచ్చింది. మామూలుగా అయితే దీనికి నాక్స్ ప్రొటెక్షన్ కాకుండా సేఫ్ టెక్ కూడా ఉంటుంది. కానీ సేఫ్ టెక్ ఇది రెండు ఒకటే, కానీ నాక్స్ అనేది ది బెస్ట్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి.